10 సక్సెస్లు ఇచ్చిన జ్ఞానం కంటే ఒక ఫెయిల్యూర్ ఇచ్చే జ్ఞానం చాలా గొప్పది ఉంటుంది. RX100 అది ఇచ్చి ఉంటుంది అనిపించింది. జరగాలి, నాతో జరగాలి అని అన్ని రకాలుగా ప్రయత్నించాను. RX100 ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ని చూడడం, డైరెక్టర్తో మాట్లాడడం, అజయ్ గారితో మాట్లాడి నేను ప్రయత్నించడం. సో ఎన్టీఆర్ గారు బాలయ్య గారితో ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బట్ ఏమన్నా ఇద్దరిలో సేమ్ క్వాలిటీ ఏదైనా ఒకటి అనిపించిందా? ఎన్టీఆర్ గారు ఈజ్ ఆన్ టైం 9 o'clock అంటే 9 o'clock ఈజ్ దేర్ విత్ మేకప్. బాలకృష్ణ గారు ఆన్ టైం కదా. మేకింగ్లో రాని గూస్ బంప్స్ ఒక్కొక్కసారి సీన్ చూసిన తర్వాత వస్తుంది, ఎడిటింగ్ తర్వాత. అరవింద సమేత వీరరాఘవలో వార్నింగ్ ఇస్తారు కదా, బట్ అది సినిమా మొత్తంలో మేజర్ హైలైట్ సీన్. సినిమా చూసిన తర్వాత అది వింటేనే చచ్చిపోతామేమో అని భయం వేస్తుంది. ఐ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ మై రోల్. ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా, ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా, నేను వెళ్ళి కూర్చొని సరెండర్ అయిపోయి డిస్కస్ చేస్తాను, అడుగుతాను. అరవింద సమేత వీరరాఘవలో ఆ వార్నింగ్ సీన్ ఉంది కదా, మాకు మొత్తం సీన్ పేపర్ ఇచ్చారు. గొంతు గుర్తుపట్టినావా? నీ పక్కనున్న పెన్లోనే పొడిచిపోతానంటే పో. నువ్వు ఊరు చేరేలోపు తరుముకుంటా వచ్చి నిన్ను నరికేస్తా. నీకు పూర్తిగా ఏడ్చే టైం కూడా ఇవ్వను బాలరెడ్డి. నేను ఇప్పుడు దాకా ప్రిపరేషన్ లేకుండా ఏ సినిమా చేయలేదు. ఎడిట్ తర్వాత చూసినప్పుడు నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే సో 11 అంటే ఆల్రెడీ ఏపీ ఎలక్షన్స్ తర్వాత ట్రెండ్ అయింది. క్రికెట్ మనందరం ఫాలో అయ్యేది. క్రికెట్లో 11 ప్లేయింగ్ 11 ఉంటారు. సో ఇప్పుడు IPL ఒకటి స్టార్ట్ అయింది. మీ ఫేవరెట్ టీం చెప్తారా? నాది RCB. కాకపోతే నేను ఫుల్ మ్యాచ్ ఓన్లీ SRH చూస్తా. బట్ ఎమోషనల్గా ఎక్కడో RCB గెలవాలి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ బీస్ అండ్ బస్, వెల్కమ్ టు ఇండియా గ్లిచ్ తెలుగు. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికలీ మనం గొప్పగా చెప్పుకోవడానికి మసాలా లేదంటే గుంటూరు మిర్చి ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని వాటి గురించి మనం మాట్లాడడం, బట్ అది లేకుండా ఏ ఐటమ్ అయితే ఉండదన్నమాట, లైక్ సాల్ట్ అనమాట. సో అలాంటి ఒక యాక్టర్ మనతో పాటు ఉన్నారు. స్టోరీలో విలన్ అయిపోతారు. ఆయనను మనం సెపరేట్ చేయలేం. అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు, అంతలా జీవించేస్తూ ఉంటారు అనమాట. నాతో పాటు యాక్టర్ నవీన్ చంద్ర ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అన్న. మీ పేస్ట్లో సాల్ట్ ఉందా? లేదు. లేదంటే నా సాల్ట్ వాడండి. సాల్ట్ కంపేర్ చేసాను. నైస్. ఓకే. మేబీ దీని తర్వాత ఏమన్నా మీకు ఆ అంబాసిడర్ అయితే బాగుంటుంది. తలుపులు పగలగొట్టుకుని మీరు కూడా వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే ఏంటంటే, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూసి చెప్పొచ్చు, అండ్ కూర మొత్తం ఎలా ఉందో చిన్న టేస్ట్ చేసి చెప్పొచ్చు. సో అలాగే ఈ పోస్టర్ చూసి చెప్పేయచ్చు, ఆ లోగో చూసి చెప్పేయచ్చు. సినిమా ఎంత ఎంత కేర్ తీసుకున్నారు. బికాజ్ ఎంత ఒక స్టార్ హీరో సినిమాలకు కూడా ఆ రేంజ్లో అంత డీటెయిలింగ్గా ఉండదన్నమాట. స్టార్ హీరో చాలా మిస్టరీ ఉంది దాంట్లో. ఈ సినిమా కావాల్సిన డీటెయిలింగ్ అది అంతే. అంటే డైరెక్టర్ థాట్ ఇది. అంటే ఈ సినిమాకి హీరో ఎవరు తెలుసా? డైరెక్టర్ హీరో. బికాస్ స్టోరీ ఈజ్ దాట్ యూనిక్. ఖచ్చితంగా మీ థ్రిల్లర్స్ అంటే ఐడియా ఉండొచ్చు. ఒకడు ఉంటాడు, ఒకడిని పట్టుకోవడానికి వెళ్తాడు, మధ్యలో ఏం జరుగుతుందో ఏదో ఒకటి జరుగుతుంది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేస్తారు. ఇది దానికంటే ఇంకో లెవెల్ ఎక్కువ ఉంటుంది. మీకు అవన్నీ ఉంటాయి, బట్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ ఎ యూనిక్ కాన్సెప్ట్ ఇన్ దిస్. అది ఇప్పుడు చెప్పలేము. నువ్వు ట్రైలర్ చూసావు కదా, ట్రైలర్ చూసింది ఒక లేయరే. నువ్వు ఒకటి చెప్పారు ఆల్రెడీ, ఇంకొక లేయర్, ఒక కొత్త లేయర్ చెప్పారు, లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ లేయర్ ఒకటి చెప్పారు. ఓకే, దాని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం తర్వాత సినిమాలో చూసినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ నేను స్టోరీ గెస్ చేయమంటారా? అంటే 2 రకాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఇక్కడ 10 మెంబర్స్ కనిపిస్తున్నారు, అక్కడ ఒకరు కనిపిస్తున్నారు. ఇది 11. లేదు అనుకుంటే అక్కడ టిక్స్ పెట్టారు, ఈ 10, అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ ట్రైలర్లో అయితే 8 కేసెస్ గురించి మాట్లాడారు, తర్వాత ఇంకో కేసు గురించి ఏమి మాట్లాడుతున్నారు. నేను అనుకోవడం ఏంటంటే 10 కేసెస్ కంప్లీట్ అయిన తర్వాత 11th మర్డర్ దగ్గర మీరు ఖచ్చితంగా ఆయన్ని ఆపేస్తారు, స్టాప్ చేస్తారు, పట్టుకుంటారని నేను అనుకున్నాను. బట్ ఇక్కడ మనుషులు ఉన్నారు. అది 10 అనేది, 11 అనేది మనుషుల సంఖ్య, మర్డర్ సంఖ్య అనేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకూడదు కదా, అదే కదా థ్రిల్లర్. మరి థ్రిల్లర్ కాన్సెప్ట్ అదే కదా, చెప్పాలి కానీ ఏది చెప్పకూడదు. సో మాకు ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్కి ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా బ్రెయిన్గా మాట్లాడాలా, లేకపోతే దాన్ని దాచుతూ మాట్లాడాలా, లేకపోతే క్యాజువల్గా మాట్లాడాలా, మాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే ది బెస్ట్ పార్ట్ ఆఫ్ థ్రిల్లర్ ఇస్ టు హైడ్ మెనీ థింగ్స్ అండ్ గివ్ సర్ప్రైజ్ టు ఆడియన్స్. అండ్ మీరు చెప్పిన డీటెయిలింగ్లో మీకు ఎక్కడ కథ దగ్గర కూడా వెళ్ళలేదు. మీరు కథ దగ్గర కూడా వెళ్ళలేదు, ఊరికి చెప్పారు, మీకు అనిపించింది మీరు చెప్పారు అంతే. ఓకే, బికాస్ మై డైరెక్టర్ ఈజ్ వెరీ స్మార్ట్. నేను పూర్తి సినిమా చేసి డబ్బింగ్ చేసి సినిమా చూసిన తర్వాత ట్రైలర్ కట్ ఎలా చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎలిమెంట్స్ బయట తెలియకుండా ఉండాలంటే ట్రైలర్
అవును. చాలా కేర్ఫుల్గా చేయాలి. ట్రైలర్ కట్ ఎలా చేస్తాడు ఈ సినిమాకి, అంటే ట్విస్ట్ సస్పెన్స్ ఇవన్నీ తెలియకుండా ఎలా కట్ చేస్తాడు చూద్దామని అనుకున్నా. నాకు ట్రైలర్ వచ్చినప్పుడు చూసాను నేను, ఇదేంటిది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ హీ కుడ్ కట్, బికాస్ స్టోరీ ఇంత ఉంది. 11 లేయర్లో ఒక లేయర్ మాత్రమే మీరు చూశారు. మీ ట్రైలర్ ఈజ్ ఓన్లీ 1 లేయర్ ఆఫ్ థింగ్ వేర్ దిస్ గై ఫాలోస్ హిమ్. వి ఆర్ షోడ్ ఆల్ ది క్యారెక్టర్స్, మర్డర్స్ జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతుంది అని ట్రైలర్లో చెప్పాం, ఎందుకు జరుగుతుందని కూడా చెప్పాం. అది కాకుండా ఇంకా 10 లేయర్స్ ఉంది మీకు సినిమాలో. అది సో దాట్ ఈస్ ద సస్పెన్స్ వీ హోల్డ్ ఫర్ దిస్ ఫిలిం, బికాస్ May 16th ఈజ్ మై డే. నేను చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. మీ స్పీచ్లో అది అర్థమవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ నా డైరెక్టర్, నా ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ కథను ఎంచుకొని మమ్మల్ని అందరినీ కాస్టింగ్ చేసి ఈ కథని ఫుల్ ఫ్లెడ్జ్గా ఫినిష్ చేసి, ప్లస్ మేము ధైర్యంగా చాలామందికి చూపించాము ఈ సినిమా. నాట్ ఫర్ బిజినెస్కి దానికి కాదు, తెలవడానికి. మేము చేసిన ప్రీ ప్రొడక్షన్కి, మేము చేసిన వర్క్కి, మేము తీసిన సినిమా నిజంగా మేము అనుకున్నట్టు వచ్చిందని మాకు తెలుసు, బట్ థర్డ్ ఐకి తెలియదు కదా. సో ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ కోసం మేము ఈ సినిమా చూపించాం. చూసినప్పుడు ద రెస్పాన్స్, అమేజింగ్ రెస్పాన్స్. నాకు బాగా అనిపించింది, ఎందుకంటే సినిమాలో ఉన్న మెయిన్ కోర్ ఎమోషన్ని అర్థం చేసుకుని సినిమా చూసి బయట వచ్చినప్పుడు ఆ ఎమోషన్తో బయటకు వెళ్తున్నారు. దట్స్ నైస్, దట్స్ వేర్ ద డైరెక్టర్ విన్స్. ఆ సినిమా ఎమోషన్, సినిమా డ్రామా కనెక్ట్ అవుతే దాని తర్వాత ఏ యాక్టర్ నటించాడు, ఏ యాక్టర్ బాగా చేశాడు, ఎవరి టెక్నికాలిటీ బాగుంది అనేది తర్వాత సంగతి. నాకు బెస్ట్ టేక్ అవే ఇస్ దట్ ఫిలిం ఎవరైతే వాచ్ చేశారో వాళ్ళందరికీ నచ్చింది. జస్ట్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే దీని గురించి. అంటే మీరు రెగ్యులర్గా చూసే క్రైమ్ థ్రిల్లర్స్, ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్లో 2 కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఒకటి క్యాట్ అండ్ మౌస్, ఒక కిల్లర్కి పోలీస్కి మధ్య జర్క్లు ఇచ్చుకుంటూ ఉంటారు, దొరికేసినట్టు దొరుకుతాడు, దొరకడు. ఇంకొకటి ఏంటంటే ఒక డాట్ పెట్టి ఆ డాట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం, ఒక డాట్ నుంచి అలా ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఒక పాత్ అంతా క్రియేట్ అవుతుంది. సో ఈ రెండిట్లో దేన్ని ఎక్కువ ఫాలో అవుతుంది, ఏ టెంప్లెట్ని ఎక్కువ ఫాలో? ఈ 2 టెంప్లెట్ కాదు, అదే కదా చెప్తుంది నేను. ఓకే, ఇప్పుడు 11 లేయర్స్ ఉన్నాయంటే నువ్వు ఏ టెంప్లెట్లో వేస్తావు చెప్పు. ఆ టెంప్లెట్లో వెళ్ళదు సినిమా అది. సో నేను కొన్ని థ్రిల్లర్స్ చేశాను, ఓకేనా. ఇన్స్పెక్టర్ రిషి నుంచి కొన్ని థ్రిల్లర్స్ చేశాను. అవి టెంప్లెట్లో ఉంటూ కొన్ని డిఫరెంట్గా యూనిక్నెస్ ఉంటుంది, కానీ ఇది టెంప్లెట్లో ఉండదు. ఇది కమర్షియల్, మీకు థ్రిల్లర్ చాలా కమర్షియల్గా ఉంటుంది. మీకు చూసే లైక్ విజువల్ ట్రీట్ అయినా కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ అయినా కానీ, టీఐ అయినా కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఈ సినిమా అంటే థ్రిల్లర్కి సౌండ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అండ్ విజువల్ లుక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకు ఎప్పుడైతే ఫస్ట్ కథ చెప్పారో థియేటర్ అని చెప్పి కథ చెప్పారు నాకు. సో ఫస్ట్ ఎక్సైట్మెంట్ వాజ్ ఇలాంటి ఒక కథ థియేటర్లో రావడం అనేది నాకు. అంటే డిఫైనింగ్ గ్రావిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థ్రిల్లర్స్. ఇప్పుడు యాక్షన్ ఫిలిం అనుకోండి, ఎందుకు ఎగిరాడు, ఎందుకు పడ్డాడు, ఎందుకు దుమ్ము వచ్చింది, ఏమొచ్చినా కూడా మనం ఓకే ఇది యాక్షన్ సినిమా కాబట్టి మనం ఫిక్స్ అయిపోతుంది. బట్ ఇది థ్రిల్లర్ కాబట్టి యూ విల్ గో ఫర్ డీటెయిల్స్. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ మూవీ బఫ్ అయినా, బట్ స్టిల్ యూ విల్ ట్రై టు పుట్ దట్ పాయింట్. ఓకే ఇదా నెక్స్ట్, ఓకే నెక్స్ట్ ఇది జరుగుతుందిలే. అది జరగకపోతేనే కదా థ్రిల్. ఆడియన్స్ అనుకుంది జరగకపోవడం థ్రిల్. సో అది మేము చాలా మ్యాక్సిమం ట్రై చేసాం. మా ప్రకారంగా వీ ఫెల్ట్ దట్ వీ కుడ్ ఎంగేజ్ ఆడియన్స్ విత్ అవర్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ఈజ్ ద విన్నర్ ఆఫ్ దిస్ ఫిలిం, నాట్ ద యాక్టర్ ఆర్ ఎనీ వన్. దే హ్యావ్ డన్ దేర్ జాబ్. అందరూ మా పనులు మేము చేసాం, కానీ స్క్రీన్ ప్లే ఇస్ ద వన్, స్క్రీన్ ప్లే రైటింగ్ ఇస్ ద వన్ విచ్ విల్ మేక్ యూ స్టక్, హోల్డ్ యూ ఆన్ ద సీట్. ఓకే, సో టైటిల్ గురించి ఒక జస్ట్ ఇంట్రెస్టింగ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో 11 అంటే ఆల్రెడీ ఏపీ ఎలక్షన్స్ తర్వాత ట్రెండ్ అయింది, బట్ ఆ ట్రెండ్ పక్కన పెట్టి మనం స్టాండర్డ్స్ తీసుకుందాం. 11 అనేది స్టాండర్డ్గా మాట్లాడుకుంటే క్రికెట్ మనందరం ఫాలో అయ్యేది. క్రికెట్లో 11 ప్లేయింగ్ 11 ఉంటారు. సో ఇప్పుడు ఐపీఎల్ ఒకటి స్టార్ట్ అయింది. మీ ఫేవరెట్ టీం చెప్తారా? నాది ఆర్సీబీ. అంటే తప్పు అనుకుంటారా? నాది ఆర్సీబీ. ఓకే, కాకపోతే నేను ఫుల్ మ్యాచ్ ఓన్లీ ఎస్ఆర్హెచ్ చూస్తా. ఎంతో హోమ్ గ్రౌండ్ లేదు, హోమ్ గ్రౌండ్లో ఉన్న మన హైదరాబాద్ వాళ్ళు ప్లస్ వెంకీ గారు ఉంటారు. సో వెంకీ గారి వల్ల కూడా నేను ఎక్కువసార్లు చూస్తాను మన ఎస్ఆర్హెచ్. అండ్ ఎస్ఆర్హెచ్ టీం సూపర్ ఉంది, బట్ ఎమోషనల్గా ఎక్కడో ఆర్సీబీ గెలవాలి. ఐపీఎల్లో పాపం అక్కడ దాకా వస్తున్నారు, పోతున్నారు, ఎక్కడో చిన్న ఎమోషన్ అంతే. ఒకవేళ మీదే టీం ఉంటే, ఇప్పుడు లైక్ నవీన్ నైట్ మేర్స్ అని,
అలాంటిది ఏమైనా టీం పెడితే ఒకవేళ ఫ్యూచర్లో మీ ప్లేయింగ్ 11 ఎవరిని తీసుకుంటారు? అంటే ఈవెన్ మీరు వింటేజ్ క్రికెటర్స్ని కూడా తీసుకోవచ్చు, రిటైర్డ్ అయిపోయి మీకు చిన్నప్పుడు మీరు చిన్నతనంలో చూసిన క్రికెటర్స్ని కూడా తీసుకోవచ్చు. ప్లేయింగ్ 11 ఎవరిని తీసుకుంటారు? కెప్టెన్ ఎవరు, వికెట్ కీపర్ ఎవరు? చూడండి, ఆల్రెడీ తెలిసిన ఫేమ్లో ఉన్న క్రికెటర్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ నా అలా జరిగితే ఓకే, నాకు డబ్బులు రావచ్చు, ఫేమ్ అవ్వచ్చు, అంత అవ్వచ్చు. కానీ ఆ 11 మెంబర్స్, ఇండియాకి ఆ 11 మెంబర్స్ ఆడాలంటే 135 to 140 crores ఎంతమంది క్రికెట్ పిచ్చిగా పొద్దున లేచి ఆ నెట్ వేసుకుని ఆడుతూనే ఉంటారు. నేను ఒక ప్లేయర్గా ఫీల్ అవుతున్నా, ఈ 11లో నేను ఒక ప్లేయర్గా ఫీల్ అవుతున్నా ఇప్పుడు. బికాస్ ఇలాంటి ఒక కథలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, నాకంటే సూపర్గా పర్ఫామ్ చేసే యాక్టర్స్ ఉన్నారు, లుక్స్ అయినా కానీ ఇంటలెక్చువల్ కానీ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. బట్ ఈ 11 నాకే ఎందుకు వచ్చింది? సో ఐ ఫీల్ దాట్ వే. అండ్ నేను కొత్త వాళ్ళని తీసుకుంటా. ఓకే, ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు ఐపీఎల్లో చూస్తే కొత్త వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఏం స్ట్రోక్స్ ఆడుతున్నారు. సో ఐల్ గో ఫర్ న్యూ పీపుల్. అట్లీస్ట్ ఐ గివ్ అ పుష్ ఫర్ అ న్యూయర్ జనరేషన్ ఫర్ ద క్రికెట్. నైస్. సో ఓకే, ఒకసారి కొన్నిసార్లు ఎలా అంటే 10 సక్సెస్లు ఇచ్చిన జ్ఞానం కంటే ఒక ఫెయిల్యూర్ ఇచ్చే జ్ఞానం చాలా గొప్పది ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన మీ లైఫ్లో RX-100 అది ఇచ్చి ఉంటుంది అనిపించింది. బికాస్ మీరు ట్రావెల్ అయ్యారు, అంటే అక్కడ దాకా ఆశలు రేకెత్తించి సడన్గా ఇప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ సినిమా చేసుంటే ఎలా ఉండేవారు మేబీ పక్కన పెడితే, ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నారు. మాకు అందరికీ అయితే, మీకు కూడా నాకు తెలిసి సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ స్టిల్ ఆ ఒక్క అనుభవం అనేది నాకు తెలిసి ఒక 10 సక్సెస్ల కంటే ఎక్కువ లెసన్ ఏదో నేర్పించి ఉంటుందని నా ఫీలింగ్. లెసన్ అనేది అక్కడి నుంచి లెసన్ తీసుకొని ముందెళ్ళడం అనేది కన్నా అది నీదైతే నీకు వస్తుంది. ఇఫ్ దట్ ఈస్ రిటర్న్ ఫర్ యూ ఆర్ ఏమో ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో అప్పుడు ఎలా ఉన్నానో తెలియదు, ఎక్కడ ఏ చెడు చేశానో ఎక్కడ ఏ మంచి చేశానో తెలియదు. బట్ ఐ ట్రైడ్ ఫర్ ఇట్. అది జరగాలి, నాతో జరగాలి అని అన్ని రకాలుగా ప్రయత్నించాను. RX-100 ఫిల్మ్కి ప్రొడ్యూసర్స్ని చూడడం, డైరెక్టర్తో మాట్లాడడం, అజయ్ గారితో మాట్లాడి నేను ప్రయత్నించడం, ఏమో చేశాను, వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇట్ ల్యాండెడ్ టు రైట్ పర్సన్ ఓన్లీ. తను చాలా బాగా చేశాడు, తను బాగున్నాడు, తన కెరీర్ కూడా ఇప్పుడు ఆ సినిమా వల్ల ఈస్ డూయింగ్ గుడ్. సో పోయింది అంతే. ఐ హావ్ నో రిగ్రెట్స్. మేబీ దానివల్లనే మీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నీది రాసి పెట్టుంటే నీకే వస్తుంది అని. అంతే. యా. బట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే ఆ టైంలో మీరు ఆల్రెడీ అందాల రాక్షసితో ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్ట్, మీరు అంటే మీ క్యాపబిలిటీ ఏంటనేది తెలుసు, మీరు ఫేమ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికే ప్రొడ్యూసర్ దొరకకపోతే ఒక ఫ్రెషర్ వచ్చుంటే ఆ టైంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడేది? అందాల రాక్షసి సినిమా అనేది ఒక సినిమానే. అందాల రాక్షసి తర్వాత జరుగుతుంది ఇది. ఆ ఒక్క సినిమాకి ఐ వాజ్ ఎ ఫ్రెషర్ అండ్ నేను ఎవరో తెలీదు. పోనీ అందాల రాక్షసి సినిమా రిలీజ్ అయినప్పుడు నా పేరు నవీన్ చంద్ర అని తెలుసా? ఎవరికి తెలియదు. ఆ గడ్డమడు ఎవరో తెలియదు, బాగా చేశాడు. బట్ మీకు క్యాపబిలిటీ ఉందనేది మాత్రం క్లియర్గా ఎగ్జాంపుల్ అయితే ఉంది. నేను సినిమాలోనే కనిపించిన, బయట ఎక్కడ కనిపించలేదు, ఇండస్ట్రీలో తెలియదు నేను ఎవరో అని చెప్పి. సో ఆ టైంలో ఆబ్వియస్లీ నాకు ప్లస్ ఇప్పుడైనా ఓటీటీలు అవి ఇవి వచ్చి శాటిలైట్ మీద ప్రొడ్యూసర్స్కి డబ్బులు వస్తున్నాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ టైంలో ఆఫ్టర్ అందాల రాక్షసి టైంలో అప్పుడే ఫిలిం అనేది ఫినిష్ అయిపోయి డిజిటల్లో వచ్చే టైంలో కొత్త యాక్టర్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే అంత, ఎందుకంటే అందాల రాక్షసి కూడా అప్పుడు కొత్తవాడినే, అప్పుడు కూడా కొంచెం కొత్త యాక్టర్స్ మీద అంత బడ్జెట్ ఎక్కువ అయింది, ఇన్వెస్ట్ చేసావు అది ఇది అంటారు. సో అదే, ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ ఫర్ యూ ఇట్ ఈస్. అది కోవిడ్కి 3-4 years బ్యాక్ జరిగింది, ఆల్మోస్ట్ 2016-17 ఆ టైంలో మీరు స్ట్రగల్ అయ్యి ఉంటారు దానికోసం. ఇప్పుడు ఒక 3-4 years అయిపోయింది కోవిడ్ దాటింది. చాలా వ్యాస్ట్, అంటే చాలా చేంజ్ వచ్చిందంటారా ఇప్పుడు? బికాజ్ ఫ్రెషర్స్ ఈజీగా వస్తున్నారు, చాలా అంటే అప్పుడు దాకా తెలియని వ్యక్తి ఒక మంచి సినిమాతో వస్తున్నారు. ఇప్పుడు మాస్ ప్రొడక్షన్ జరిగిపోయింది, అంటే క్రాఫ్ట్ గురించి తెలుసు, హౌ టు మేక్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్, ఈ ప్రొఫెషన్ కాకుండా హౌ టు మేక్ మనీ. అండ్ నౌ ఇప్పుడు నేను 19-20 ఏజ్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళి జాబ్ చేసి డబ్బులు తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏముందండి, ఫోన్ తీసి ఒక పోస్ట్, ఒక వీడియో, లేదా ఒక షాప్కి వెళ్ళి ఓపెన్ చేస్తే ఇఫ్ యు ఆర్ పాపులర్ ఎనఫ్ యూ కెన్ ఎర్న్ మనీ లైక్ ఎనీథింగ్. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఎవరైనా సినిమా తీయచ్చు. సినిమాకి ఇలాంటి రూలే కావాలి, ఇంతే ఉండాలి, ఎడిట్లు ప్యాటర్న్, ఇంత టైం లైన్ కాదు. ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఆల్మోస్ట్ దే ఆర్ డూయింగ్ టోటల్ ఫిలిం. నాకే ఎప్పుడైనా ఒక పాయింట్ వచ్చినప్పుడు ఊరికే ఒక లైన్ కొడితే దాన్ని మొత్తం 92 scenes ఇచ్చేస్తుంది. అది రైటింగ్ టేబుల్ నుంచి ఎడిటింగ్ టేబుల్ వరకు ఎవ్రీథింగ్ ఇచ్చేస్తుంది. సో ఇంత అప్గ్రేడ్, ఇంత ఫాస్ట్ పేస్లో ఉన్నప్పుడు మనం కూడా చాలా స్పీడ్గా ఉండాలి. మనం ఇదే చేస్తాం, ఇలాగే చేస్తాం,
ఇది ఉంటేనే చేస్తామంటే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. యూ షుడ్ గో ఆన్, యూ షుడ్ వర్క్ అంతే. సో ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్కైనా మేకింగ్లో రాని గూస్ బంప్స్ ఒక్కొక్కసారి సీన్ చూసిన తర్వాత వస్తుంది, ఎడిటింగ్ తర్వాత. లైక్ నాకైతే అరవింద సమేత వీరరాఘవలో వార్నింగ్ ఇస్తారు కదా, అది మీరు ఆ టైంలో మీకు ఆ సీన్ గురించి ఏదో జస్ట్ నార్మల్గా చెప్పుంటారు, ఇలాగ ఎన్టీఆర్ గారు ఇలా చెప్తూ ఉంటారు, వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఫోన్లో ఇలాంటిది. బట్ అది సినిమా మొత్తంలో మేజర్ హైలైట్ సీన్, వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ సీన్ అట్లీస్ట్ అనుకోవచ్చు. సో అది మీకు తర్వాత ఏమన్నా ఆ టైంలో మేకింగ్ టైంలో దాని గురించి విని జస్ట్ ఓకే వార్నింగ్ ఇస్తారు ఎన్టీఆర్ గారు సీరియస్గా అని అనుకుని సినిమా చూసిన తర్వాత చాలా సైలెంట్గా ఒక వార్నింగ్ ఇస్తారు కదా, మాస్ వార్నింగ్, అది వింటేనే చచ్చిపోతామేమో అని భయం వేస్తుంది. సో అలాంటి గూస్ బంప్స్ ఏమైనా వచ్చినాయా ఆ సీన్కి కానీ, ఏదైనా వేరే పర్టికులర్ సీన్కి కానీ? లేదంటే నేను ఐ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ మై రోల్. నేను ఎప్పుడూ టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోను. ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా, ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా, నేను వెళ్ళి కూర్చొని సరెండర్ అయిపోయి డిస్కస్ చేస్తాను, అడుగుతాను, సీన్ ఇలా ఉంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, లేకపోతే మీరు ఎలా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవలో ఆ వార్నింగ్ సీన్ ఉంది కదా, మాకు మొత్తం సీన్ పేపర్ ఇచ్చారు. మా త్రివిక్రమ్ గారు ఆనంద్ అనే రైటర్ని పంపించి ఆ సీన్ బ్రీఫ్ ఇచ్చారు. ప్రతిదీ బ్రీఫ్ ఇచ్చిన తర్వాతే మేము యాక్ట్ చేసింది. అండ్ నేను ఇప్పుడు దాకా ప్రిపరేషన్ లేకుండా ఏ సినిమా చేయలేదు, ప్రిపరేషన్ లేకుండా ఏ క్యారెక్టర్ చేయలేదు నేను ఇప్పుడు దాకా. మేబీ ఎన్టీఆర్ గారి వాయిస్ ఒకటే ఎగ్జైట్ చేసి ఉంటుంది, అది మొత్తం చూసినా థియేటర్లో చూసినప్పుడు ఎన్టీఆర్ గారి వాయిస్ ఆ ఇంటెన్సిటీ ఎడిట్ తర్వాత చూసినప్పుడు నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే మేము చాలా డిఫరెంట్గా షూట్ చేసాం, నా షార్ట్ సపరేట్, ఆయన షార్ట్ సపరేట్ చేశారు. బట్ ఇంత ఫిల్మ్లో చూసినప్పుడు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇట్స్ అ గుడ్ వన్. సో ఇండస్ట్రీలో బాబాయ్ అబ్బాయి అని బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు బాలయ్య గారి గురించి ఒకటి, చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి. సో ఎన్టీఆర్ గారు బాలయ్య గారితో ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలయ్య గారితో మేబీ కొంచెం తక్కువే చేసుకోవచ్చు ఎన్టీఆర్ గారితో కంపేర్ చేస్తే. బట్ ఏమన్నా ఇద్దరిలో సేమ్ క్వాలిటీ ఏదైనా ఒకటి అనిపించిందా? బాబాయ్ లైక్ అబ్బాయి అంటారు కదా, అలాగే ప్రొఫెషనలిజం. లైక్ ఎన్టీఆర్ గారు ఈజ్ ఆన్ టైమ్ 9 o'clock అంటే 9 o'clock హీస్ దేర్ విత్ మేకప్. బాలకృష్ణ గారు ఆన్ టైం కానీ ముందే వచ్చేస్తారు ఆయన. 5:30-6 కంతా ఆయన క్యారవాన్లో, ఆయన మీరు చూస్తే లొకేషన్లో వేరే యూనిట్ బండి అవన్నీ వచ్చి ఉండదు, ఒక జనరేటరు, ఒక క్యారవాన్ అలా సపరేట్గా ఉంటుంది ఆయనది. మొత్తం తర్వాత అందరూ మెల్లగా ఒక్కొక్కరు వచ్చి అన్నీ సెట్ చేస్తుంటారు. అండ్ ప్రొఫెషనల్గా ఉంటారు, అండ్ చాలా సరదాగా ఉంటారు. అండ్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, బికాస్ వాళ్ళు సినిమాని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. దే ఆర్ లివింగ్ ఇన్ సినిమా అంటే తెలుగు సినిమా ఇస్ మేడ్ బై దెమ్ ఇన్ సెన్స్ దే ఆర్ ఆల్సో అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్, అండ్ దే నో ద ఇండస్ట్రీ హౌ ఇట్ వర్క్స్. సో చాలా బాగుంటారు వాళ్ళు, చాలా సరదాగా ఉంటారు, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. అంతే మనం అనుకుంటాం అల్లరి చేస్తారు, అది అన్నీ చేస్తారు, బట్ వాళ్ళ వర్క్ పట్ల చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. సో మీ టీనేజ్ టైంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ చిరంజీవి గారు, మీరు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆయనకి. సో ఆ టైంలో అంటే ఇప్పుడు చరణ్ గారు ఇప్పుడు ఉన్న ఏజ్లో, అప్పుడు చిరంజీవి గారు ఆ ఏజ్లో ఉండేవారు, మీరు కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో ఫాలో అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడైనా గేమ్ చేంజర్లో చరణ్ గారిని చూసినప్పుడు అప్పట్లో చిరంజీవి గారిని చూసిన మొహం ఏదైనా ఒక పర్టికులర్ ఫ్రేమ్లో గుర్తొచ్చిందా, అనిపించిందా సేమ్ చిరంజీవి గారిలాగా ఉన్నారు? చాలా చోట్ల లైక్ ఇప్పుడు నాకు మై ఫాదర్ జీన్స్ నాకు ఎక్కడో ఉంటుంది. లైక్ సడన్లీ మై మదర్ సేస్ మీ నాన్నలా కనిపిస్తారా అని. సడన్లీ అంటే మై బ్రదర్ లుక్స్ మోర్ లైక్ మై ఫాదర్, బట్ సడన్లీ వెన్ ఆయన ఫీచర్స్ అంత లేకపోయినా నా బిహేవియరో నేను చూసే లుక్కో ఎక్కడో అలా కనిపిస్తుంది కదా. బికాస్ చిరంజీవి గారి మీద అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఆయన ప్రతి సినిమా చూసి 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 ఇప్పుడు ఆయన సన్తో వర్క్ చేస్తున్నా ఎక్కడో ఆ ఇంప్రెషన్ ఉంటుంది. ఆయన కొంచెం ఇలా తిరిగి చూసినా కూడా అరే మన బాస్లా చూస్తున్నారే అనే ఫీల్ వస్తుంది. అదే చాలా చూసాను అలా. I've seen lot of his resemblance with his father. సో రిజెక్షన్స్ గురించి ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ చాయిస్ అయిపోతున్నారు, అంటే ఫిక్స్ అయ్యి వస్తున్నారు, నవీన్ చంద్ర ఈజ్ ద యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్ అని చెప్పి. బట్ ఒకప్పుడు ఒకనొక టైంలో రిజెక్షన్స్ ఫేస్ చేసినవారు, ఇందాక కూడా ఒకటి మాట్లాడుతున్నాం, అలా రిజెక్షన్స్ ఫేస్ చేసినవారు ఆ టైంలో ఎలా ఉండేది? అంటే ఒక రిజెక్షన్ వచ్చినప్పుడు ఎలా ఉండేది? ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. వాళ్ళు రిజెక్షన్ చేశారనుకోండి, ఎక్కడో ఒక మోటివేషన్. నేను రిజెక్ట్ చేశాను అనుకోండి, టు సర్చ్ ఫర్ అ బెటర్ వర్క్. సో రిజెక్షన్ ఈజ్ ఆల్వేస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు లెర్న్. వెన్ యూ ఆర్ రిజెక్టెడ్ యూ గెట్ హర్ట్, దట్ ఈస్ ఫర్ షూర్, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ వై యూ గాట్ రిజెక్టెడ్. సో ఆ రిజెక్షన్ ఇంకోసారి జరగకూడదని దానికోసం మీరు చాలా వర్క్ చేయాలి. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ అండ్ స్టిల్ యూ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్ అంటే యు ఆర్ వేస్ట్ ఇంకా. సో
టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్, గో ఫార్వర్డ్ అండ్ కీప్ డూయింగ్ యువర్ వర్క్ అంతే. సూపర్. అంటే ఒక క్వశ్చన్ అడిగితే 2 ఆన్సర్లు ఇచ్చారు. అంటే మీరు రిజెక్ట్ చేసినా మిమ్మల్ని రిజెక్ట్ చేసినా వా నైస్. అంటే 2 కొటేషన్స్ అదిరిపోయినాయి. ఫ్యాక్టే అంతే కదా. సో డైలీ రొటీన్స్ గురించి అడుగుతూ ఉంటారు కదా బేసికల్లీ. ఏదన్నా అంటే మీ ఫేస్ కావచ్చు, హెయిర్ గెడ్డం కూడా అందరూ అభిమానులు ఉంటారు. దానికి ఏమైనా డైలీ రొటీన్స్ ఏమైనా ఉన్నాయా? జస్ట్ క్యాజువల్గా ఆయిల్ డైరీ నైట్ అప్లై చేస్తాను ఇలాంటిది ఏమైనా ఉంటాయి కదా క్యాజువల్? నేను ఆయిల్ అప్లై చేసి 20 years అయింది. నేను ఆయిల్ అప్లై చేయను, అంటే నాకు అలా సూట్ అయింది. అండ్ యా సి బేసిక్ రొటీనే. నేను షుగర్స్ టోటల్ అవాయిడ్ చేశాను. టోటల్ నాకు ఇప్పుడు షుగర్ తింటే నాకు ఎక్కడో సెట్ అవ్వదు. సో కొన్ని థింగ్స్ ఉన్నాయి, మెయిన్లీ కన్సిస్టెన్సీ అండ్ రొటీన్. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ యూ. మీ లోపల ఏం వెళ్తుందో అది మీరు. వాట్ యూ ఈట్ ఈజ్ యూ. సో ఐ థింక్ యూ షుడ్ బి నోయింగ్ యువర్ సెల్ఫ్ మోర్, దెన్ ఓన్లీ యూ విల్ బీ ఇన్ అ రొటీన్ అండ్ కన్సిస్టెన్సీ అంతే. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్, జస్ట్ ఫన్నీ క్వశ్చన్ అనుకోండి. అప్పట్లో విరాట్ కోహ్లీ బ్లాక్ కలర్ వాటర్ తాగడం ట్రెండ్ అయింది. మొన్న ఎన్టీఆర్ గారు ఏమో గ్రీన్ కలర్ బాటిల్ తెచ్చారు మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్కి, అది కూడా ట్రెండ్ అయింది. సో మీరేమన్నా స్పెషల్ వాటర్ అలాంటిది తాగుతారు? స్పెషల్ వాటర్ కాదండి, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. నాకు చిన్నప్పటి నుంచి కుండ నీళ్ళు అలవాటు చేశారు. నాకు కుండ నీళ్ళు అంటే చాలా ఇష్టం. అండ్ మనకు ఇండియన్ వెదర్కి కుండ నీళ్ళు ఈజ్ ఆల్కలైన్ వాటర్. pH బ్యాలెన్స్ అవుద్ది అంటారు. సూపర్. అందులో మీరు ఓవర్ నైట్ ఆ కుండలో ఓవర్ నైట్ ఒక కాపర్ది ఏదైనా వెజలో లేకపోతే ఏదైనా పెట్టారనుకోండి, అది దట్ విల్ బికమ్ మోర్ ఆల్కలైట్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్లా ఫామ్ అవుతుంది. అది ఇంకా చాలా మంచిది. చాలామంది కాపర్ బాటిల్ తీసుకుని రోజు మొత్తం కాపర్ నీళ్ళు తాగుతూనే ఉంటారు. మంచిది కాదు. యూ షుడ్ డ్రింక్ ఓన్లీ వన్స్. ఓకే కాపర్ వాటర్ ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ ఒక 2 glass 3 glass తీసుకుంటే చాలు. అదే పనిగా కాపర్ వాటర్ తీసుకుని రోజు మొత్తం తిరుగుతుంటే అది అన్నీ ఎక్కువ అయిపోతాయి అండ్ యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో డిఫరెన్స్ ఆఫ్ వాటర్ ఏం లేదండి, వాటర్ ఒకటే. వాటర్ ప్యూరిటీ మీద యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అంతే. ముందు వాటర్ దొరకడమే కష్టం ఉండేది. ఇప్పుడు వాటర్ అమ్ముతున్నారు, ఆ వాటర్లోనే ఇంకో లెవెల్ వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత కొందరికి వాటర్ దొరకడమే కష్టమైపోద్ది. సో కేర్ఫుల్గా ఉండాలి మన అందరూ అంతే. సో ఫైనల్లీ ఈ 11లో ఆల్రెడీ మీరు క్యాప్టెన్ రోల్ పాపం ఆ క్రెడిట్ మీ డైరెక్టర్ గారికి ఇచ్చారు కాబట్టి మీరే ఏ పాత్ర పోషిస్తున్నారు? లైక్ ఓపెనింగ్ బ్యాట్స్మెనా, ఫినిషరా, సంథింగ్ వికెట్ కీపరా బ్యాలెన్స్ చేయడానికి? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నేనే, ఫినిషింగ్ కూడా నేనే ఇస్తాను ఈ సినిమాలో. చాలా బాగుంటుందండి సినిమా. అది May 16th రిలీజ్ అవుతుంది. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మా టీం మేమంతా. ఎందుకంటే మా స్టోరీ లైన్ ఇక్కడ నేను హీరోనా, ఇక్కడ యాక్టర్స్ కాస్టింగ్ అంతా ఉన్నారు లేదని కాదు, బట్ మా స్టోరీ లైన్, మా కథ మేము మీకు విజువల్గా ఇవ్వాల్సిన ఎక్స్పీరియన్స్ కోసం పడ్డ కష్టం May 16th రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ 100% షూర్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ హిట్ అండ్ యూ ఆల్ గైస్ విల్ లైక్ దిస్ ఫిల్మ్. Thank you so much Anna for your valuable time. I wish you all success. Thank you. That's all for now. This is Darshan signing off. Hey all, నేను మీ సుమంత్ని. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.